Hello everyone. So our topic is present perfect continuous. So what is present perfect continuous? అంటే ఏదైనా ఒక చర్య లేదా క్రియ గతంలో మొదలై అంటే పాస్ట్లో మొదలై స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. రైట్, గుర్తుంచుకోండి. ఒక చర్య అనేది గతంలో మొదలై ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అంటే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. అలా కాకుండా మనకి కొద్దిగా డౌట్ ఉంటుంది. రైట్, ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి డౌట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ he is eating అన్నాం అనుకోండి. సో హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అనేది V4. రైట్, హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ ఏదైనా అనవచ్చు. రైట్, ఈటింగ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఈజ్ వచ్చింది, V4 అనేది యాజ్ యూజువల్గా కామన్గా వచ్చింది. అలా కాకుండా ఐ తీసుకున్నాను అనుకోండి, ఐ ఆమ్ ఈటింగ్. సో ఇక్కడ యామ్ అనే ఆక్సిలరీ వర్బ్ వచ్చింది, V4. రైట్, ఈటింగ్. అది కాకుండా దే ప్లూరల్ తీసుకున్నాం అనుకోండి, దే ఆర్ ఈటింగ్. ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్, ఈటింగ్ ఏమో V4. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అలా కాకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది అనుకోండి, దానిలో మనం స్ట్రక్చర్ ఏం యూజ్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిలరీ వర్బ్ అనేది హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్. హెల్పింగ్ వర్బ్ ఏది వస్తుంది, హ్యాస్ బీన్ మరియు హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. సో హ్యాస్ బీన్ దేనికి వాడుతాం మనము అంటే హీ, షీ, ఇట్. సో ఈ మూడు సింగులర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో దానికి హ్యాస్ బీన్ వాడుతాం. అలా కాకుండా నౌన్ తీసుకున్నా, నేమ్స్ తీసుకున్నా కూడా ఆ నేమ్స్కి హీ మాత్రం హ్యాజ్ మాత్రమే వస్తుంది. బట్ హ్యావ్ బీన్ అనేది దేనికి అంటే ఐ, వి, సింగులర్ ఐ, ప్లూరల్ వి అంటే ఫస్ట్ పర్సన్. రైట్, యూ అండ్ దే, వీటికి మనం హ్యావ్ బీన్ అనేది వాడుతాం. రైట్, ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏమొచ్చింది, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఈజ్, యామ్, ఆర్ వచ్చింది. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమొచ్చింది, హ్యాస్ బీన్ మరియు హ్యావ్ బీన్. ఆ తర్వాత హెల్పింగ్ వర్క్ తర్వాత యాజ్ యూజువల్గా V4 అనేది ఉంటుంది. ఏముంటుంది, V4. ఎగ్జాంపుల్ హీ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చూద్దాం మనం. హీ హ్యాస్ బీన్ ఈటింగ్. రైట్, హీతో మనం రాస్తున్నప్పుడు ఏమొస్తుంది, హీ హ్యాస్ బీన్ ఈటింగ్ వస్తుంది. అదే ఐ తీసుకున్నట్టయితే ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. రైట్, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే హీ ఈజ్ ఈటింగ్ అంటే అతడు తింటున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే అది ప్రస్తుతం జరుగుతున్న చర్యనే. హీ ఈజ్ ఈటింగ్ అంటే ఏంటిది, అది ప్రస్తుతం జరుగుతున్న చర్యను మాత్రమే మనం తెలుపుతున్నాం. అంటే ప్రెజెంట్, ఎట్ ద సేమ్ టైం ఆర్ ఎట్ ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో దాని గురించి మాత్రమే తెలుపుతుంది. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ అన్నాం అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే అతడు గతంలోనే తినడం మొదలుపెట్టాడు, స్టిల్ హీ ఈజ్ ఈటింగ్. అంటే ఇక్కడ మన టైం కూడా మెన్షన్ చేయొచ్చు. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ ఫర్ 1 hour అన్నాం అనుకోండి, ఫర్ 1 hour అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, ఒక గంట ముందు నుంచి తినడం మొదలుపెట్టాడు, స్టిల్ ఇంకా తింటూనే ఉన్నాడు. అంటే ఒక గంట నుంచి అతని క్రియ ఏంటి, తినడం మాత్రమే. అది ఇక్కడ తెలుపుతున్నది. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఇక్కడ కూడా సేమ్ ఫర్ 1 hour అన్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా నేను ఒక గంట నుంచి అంటే గంట క్రిందట తినడం మొదలు పెట్టాను, ఎట్ ప్రెజెంట్ తింటూనే ఉన్నాను అని తెలుపుతుంది. అది డిఫరెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఏంటి అంటే V4 ఈజ్ యాజ్ యూజువల్ బట్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ డిఫరెంట్. ఆ హెల్పింగ్ వర్బ్ని బట్టి మనం ఏ టెన్స్లో ఉందో మనం గుర్తుపట్టాలి. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్ అంటే ఉదస్తమానం అంటే ప్రొద్దున నుండి నేను ఏం చేస్తున్నాను, రైటింగ్ లెటర్స్ రాస్తున్నాను. ఎప్పటి నుండి అంటే
పొద్దున నుండి ఉదయం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అని ఇచ్చాడు, అంటే పొద్దున్న నుండి నేను లెటర్స్ రాస్తూనే ఉన్నాను అంటే ఇది సమయాన్ని తెలుపుతుంది ఎప్పటి నుంచి అనేది. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 1995. చూడండి ఇక్కడ, అంటే 1995 నుండి ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అంటే పనిచేసి ఆపేశాడా అంటే ఆపేయలేదు, ఏం చేస్తున్నాడు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. రైట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏంటి అంటే అది పర్ఫెక్ట్గా ఆపేశాడు అన్నట్టు. 1995 నుంచి స్టార్ట్ చేసి ఆపేస్తే మనం పర్ఫెక్ట్లో తెలుపుతాం. అది మొదలుపెట్టి ఇంకా కంటిన్యూ చేస్తే పర్ఫెక్ట్గా కంటిన్యూ చేస్తున్నాడు అని దాని అర్థం. రైట్, ఇంకా పర్ఫెక్ట్గా కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం తెలుపుతున్నాము. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్, ఆమె వెయిట్ చేస్తూనే ఉన్నది. ఎవరి కోసం? ఫర్ యూ, నీ కోసం. ఎప్పటి నుంచి? మోర్ దాన్ అన్ అవర్ నౌ, అంటే ఒక గంట నుండి, అంటే గంట కంటే ఎక్కువే. మోర్ దాన్ అన్ అవర్ అంటే గంట కంటే ఎక్కువ సమయం అయింది, అప్పటి నుండి నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నది. అంటే అక్కడ మనం గంట కిందట నుండి మొదలైన చర్య ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది అని తెలపడమే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఇందులో మనం ఎగ్జాంపుల్స్ ఇప్పుడే డిస్కస్ చేసాము, అవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇచ్చాము. సో ఇక్కడ ఏంటి, హీ ఈజ్ స్లీపింగ్. హీ ఈజ్ స్లీపింగ్ అనేది ఏమవుతుంది? ప్రెసెంట్ కంటిన్యూస్, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ఈజ్ వచ్చింది, స్లీపింగ్ అనే V4 వచ్చింది. రైట్, ఇక్కడ ఎలాంటి సమయాన్ని తెలపలేదు, అంటే అతడు పడుకుంటున్నాడు, రైట్, లేదా అతను పడుకొని ఉన్నాడు అంతే. అది అక్కడ సమయాన్ని తెలపలేదు. అతడు ఎప్పుడు మొదలైన చర్య అనేది తెలియదు, ప్రస్తుతం మాత్రం జరుగుతున్న చర్యను తెలుపుతుంది. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours, అంటే 2 గంటల నుండి అతడు పడుకునే ఉన్నాడు. అంటే అక్కడ హ్యాస్ బీన్ అనేది వచ్చింది కాబట్టి ఈ సమయం రైట్ గతంలో మొదలై 2 గంటల ముందు మొదలై స్టిల్ కంటిన్యూ అవుతుంది అని తెలపడమే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రైట్, సో మనం అంతేగాని హీఈస్ రైటింగ్ ఫర్ 2 hours అని రాదు. రైట్, ఇక్కడ హీఈస్ స్లీపింగ్ అన్నాం, అలా కాకుండా హీఈస్ స్లీపింగ్ ఫర్ 2 hours అన్నాం అనుకోండి, అది రాంగ్ అవుతుంది. హీఈస్ రైటింగ్ ఫర్ 2 hours అని ఇచ్చాడు, అది రాంగ్. హీ హ్యాస్ బీన్ రైటింగ్, ఎగ్జాంపుల్ హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 hours అన్నాడు అనుకోండి, అప్పుడు అది రైట్ అవుతుంది. రైట్, ఈజ్ కొట్టేసి హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 hours అంటే అది కరెక్ట్. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 hours, చూడండి ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్. రైట్, సో ఇది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా రాయడమే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సిన్స్ అండ్ ఫర్. సిన్స్ మరియు ఫర్ అనేది ఎప్పుడు వాడతాం? రైట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం సిన్స్ అండ్ ఫర్ అనేది ఏ విధంగా వాడతాం? రైట్, సిన్స్ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎప్పుడు వస్తుంది? సో సిన్స్ అనేది ఓన్లీ దేనికి? పాయింట్ ఆఫ్ టైంకి. సిన్స్ అనేది దేనికి? పాయింట్ ఆఫ్ టైంకి వాడతాం. ఫర్ అనేది దేనికి అంటే లెంత్ ఆఫ్ టైం లేదా డ్యూరేషన్ ఆఫ్ టైంకి వాడతాం. ఐ హ్యావెంట్ సీన్ యూ సిన్స్ ఫ్రైడే, నేను నిన్ను చూడలేదు ఎప్పటి నుంచి? ఫ్రైడే నుండి. అంటే ఫ్రైడే అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్గా ఫ్రైడే నుంచి నేను చూడలేదు నిన్ను, ఎగ్జాక్ట్ టైం ఇచ్చాడు కాబట్టి అప్పుడు సిన్స్ అనేది వాడుతాం మనం. రైట్, అలా కాకుండా ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఎ ఫోర్త్ నైట్. ఫర్ ఎప్పుడు వచ్చింది? డ్యూరేషన్ 15 రోజులు. ఫోర్త్ నైట్ అంటే ఏంటిది? 15 రోజుల సమయం. ఆ డ్యూరేషన్ సమయాన్ని తెలుపుతుంది కాబట్టి ఆ సమయం నుండి నేను నిన్ను చూడలేదు అంటే ఫర్ వస్తుంది. దే హ్యావ్ నాట్ ప్లేడ్ టెన్నిస్ సిన్స్ దే లెఫ్ట్ కాలేజ్, అంటే కాలేజ్ వదిలి వెళ్ళినప్పటి నుండి. రైట్, కాలేజ్ వదిలి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు టెన్నిస్ అనేది ఆడలేదు. ఆ పాయింట్ ఏదైతే తెలుపుతుందో ఆ పాయింట్ గురించి తెలిపేది సిన్స్. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1980. చూడండి 1980 అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ పాయింట్ నుండి 1980 నుండి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. సో అందువల్ల పాయింట్ ఎగ్జాక్ట్ ఇచ్చాడు కాబట్టి సిన్స్ అనేది వాడతాం. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్. రైట్, ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ 20 years అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 20 years అంటే ఫర్ వస్తుంది. ఏమొస్తుంది? ఫర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైం ఇచ్చాడు, ఇక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ ఇచ్చాడు, ఇయర్ ఇచ్చాడు. ఆ ఇయర్ అనేది ఏంటిది? పాయింట్ ఆఫ్ టైం. సో అందువల్ల ఇక్కడ సెన్స్ వస్తుంది. డ్యూరేషన్ కానీ లెంత్ కానీ టైం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రైడే అని ఇచ్చాడు, ఫ్రైడే కాకుండా 4 days అన్నాం అనుకోండి. రైట్, 4 days అన్నప్పుడు ఫర్ వస్తుంది. ఏమొస్తుంది? ఫర్ వస్తుంది. అది డే ఎగ్జాక్ట్గా ఇవ్వకుండా డేస్ ఎన్ని డేస్ అని మెన్షన్ చేస్తే అప్పుడు ఫర్ వస్తుంది. ఎగ్జాక్ట్గా డే కానీ ఇయర్ కానీ మంత్ కానీ ఇస్తే అప్పుడు మనకి సిన్స్ వస్తుంది. అది డిఫరెన్స్. సిన్స్ అండ్ ఫర్కి డిఫరెన్స్ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ టైం అండ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. రైట్, సో నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఈ స్ట్రక్చర్స్ అనేవి కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తాయి. చూడండి,
అసెటివ్ సెంటెన్స్లో మనకి ఇది కామన్, హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ అనేది కామన్. బట్ మనకి నెగిటివ్లో ఏమవుతుంది చూద్దాం. నెగిటివ్లో ఏమవుతుంది అంటే నాట్ అనేది వస్తుంది. నాట్ అనేది ఎప్పుడు రావాలి? హ్యాజ్ మరియు బీన్కి మధ్యలో, హ్యాజ్ మరియు బీన్కి మధ్యలో నాట్ రావాలి, అది గుర్తుంచుకోండి, రైట్, నెగిటివ్లో. అదే ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు అంటే హ్యాజ్ ముందు వస్తుంది, మళ్ళీ ఇక్కడ సేమ్ ఐ హ్యావ్ బీన్ అన్నాం, అక్కడ హ్యాజ్ మరియు బీన్కి మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. అంతేకాని హ్యాజ్ బీన్ షీ అనకూడదు. హ్యాజ్ బీన్ షీ అంటే అప్పుడు అది రాంగ్ అవుతుంది. హ్యాజ్ షీ బీన్, రైట్, హ్యాజ్ హీ బీన్, హ్యావ్ ఐ బీన్, రైట్. ఆ విధంగా మనం అది గుర్తుంచుకోవాలి. హ్యావ్ ఐ బీన్ అంటే ఆక్సిలరీ వర్బ్స్ రెండు ఉంటే ఆ రెండింటి మధ్యలో సబ్జెక్ట్ అనేది రావాలి. అదే నెగిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ హ్యావ్ నాట్ బీన్ అంటే రెండింటి మధ్యలో నాట్ అనేది రావాలి, నెగిటివ్ వర్డ్ అనేది రావాలి. రెండింటి మధ్యలో హెల్పింగ్ వర్బ్ అంటే ఇంట్రాగేటివ్లో ప్రొనౌన్ అనేది రావాలి, రైట్. అదే ఇంట్రాగేటివ్ నెగిటివ్ అన్నప్పుడు మళ్ళీ హ్యాజ్ షీ నాట్ బీన్, మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోండి, హ్యాజ్ తర్వాత సబ్జెక్ట్, సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్ వర్డ్, రైట్. ఈ విధంగా మనం ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలి. మొట్టమొదట మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములాస్ని వాడడం తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనం ఏం చేస్తాం, హ్యాజ్ హ్యావ్ బీన్ అంటే హ్యావ్ బీన్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే ఐ హ్యావ్ బీన్ నాట్ అంటాం. ఐ హ్యావ్ బీన్ నాట్ అనేది రాంగ్ అవుతుంది, ఇక్కడ హ్యాజ్ తర్వాత నాట్ రావాలి, అది గుర్తుంచుకోండి, రైట్. ఇంట్రాగేటివ్లో ఎలా వచ్చింది, ఇంట్రాగేటివ్ నెగిటివ్లో ఎలా వచ్చింది అనేది ఫోకస్ చేస్తే మనకి ఎలాంటి మార్క్స్ అనేవి కోల్పోము. అంతేకాకుండా మనకి బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. దీన్ని బేస్ చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. థ్యాంక్ యూ.